మళ్ళీ ఆర్కే రోజా పాత రోజా బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి 2.0 ఎలా ఉంటుందో ఆల్రెడీ కూటమి నేతలకు అర్థమవుతుంది ఇప్పుడే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? 2.0 ఎలా ఉంటుందో ఖచ్చితంగా మాకంటే ఎక్కువ వాళ్ళకు తెలుసు. 1.0 అంటే మరి అధికార దాహంతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాగలిగారు. 2.0 అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి కోల్పోయి అధికారం కోల్పోయిన తర్వాత చేస్తున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అన్ని ఫేక్ ప్రచారాలు కావచ్చు, అది 2.0. ఇవాళ 2.0 అంటే మరి రోజా గారికి ఏమర్థమవుతుందంటే ఖచ్చితంగా మన భాషలో చెప్పుకోవాలంటే గతంలో ఆమె ఏదైతే ఆడుదాం ఆంధ్ర ఆమె మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి స్కాములు మరి 2.0 అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా పార్టీ పరంగా ప్రతిపక్ష పార్టీగా నాయకుడిగా ఉన్నాడు కాబట్టి రోజా చెప్తున్నటువంటి మాటలకు ఖచ్చితంగా రానున్న కాలంలో దీని యొక్క సారాంశాన్ని పూర్తిగా వాళ్ళకి వివరించే విధంగా చర్యలు కూడా ఉండబోతున్నాయని చెప్తూ ఏదైతే ఒక ఆడ మనిషిగా ఉన్నటువంటి రోజా గారు ఆమె చేసేటువంటి పనులు కావచ్చు, ఆమె చెప్పేటువంటి మాటలు కావచ్చు, ఎక్కడ వేటికి కూడా పొంతననేది ఉండదు. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక టీవీలో రోజా గారు కనబడితే చీదరించుకుంటున్నటువంటి పరిస్థితి, ఒక మహిళని చూసి సాటి మహిళలు సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె యొక్క హావభావాలు, ఆమె యొక్క భాష కావచ్చు, ఆమె చెప్పే మాటలు ఇవాళ ఒక స్త్రీ సమాజాన్ని కూడా తలదించుకునే విధంగా ఆమె యొక్క ప్రవర్తన ఉంటుంది. కాబట్టి రోజా గారికి కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం, రాష్ట్రంలో ఏదైతే మీ అంతా సెలవమణిలాగా భావించబాకండి. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరి యొక్క పౌరుషత్వం, ఎవరి యొక్క మొగతనం వాళ్ళకు ఉంటుంది. ఏదో మీ ఇంట్లో సాగుతున్నటువంటి విషయాలని బయట కూడా అదే అపోహలో మాట్లాడవద్దని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతూ, ఖచ్చితంగా ఏదైతే మీరు పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు కానీ క్రీడా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి ఆగడాలపై ఖచ్చితంగా మీరు కూడా సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది. సంబరపడబాకండి, త్వరలోనే ఉంది. ఖచ్చితంగా ఆర్కే రోజా గారికి కూడా ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చి మరి ఇలాంటి పేలాపనలు పేలవద్దని చెప్పేసి హితవు పలుకుతూ, ఖచ్చితంగా స్త్రీలోకం కూడా మిమ్మల్ని ఎక్కడికో అందపాతాళానికి తొక్కేసిన విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాను. ఏదైతే లిక్కర్ స్కామ్ అంటూ గత 14 నెలల నుంచి తవ్వుతున్న కేసులో కీలక ఘట్టానికి చేరుకుందనుకోవచ్చు అంటారా? ఎందుకంటే అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి అయిన నారాయణ స్వామి ఇంటి దగ్గర దాకా విచారణ వెళ్ళింది అంటే కనుక దీంట్లో వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉన్నాయనుకోవచ్చు అంటారా? అందరికీ నమస్కారం. మీరు చెప్పినట్టుగా లిక్కర్ స్కామ్లో ఈరోజు నారాయణ స్వామి గారి ఉదంతం రావడాన్ని చూస్తే నారాయణ స్వామి ఒక అజాత శత్రువు. అలాగే ఈరోజు వైసీపీ పాలనలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక దళితుడు మరి వాళ్ళ బలి పశువు అనే దానికి మంచి ఉదాహరణగా ఈ యొక్క ఉదంతాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే సిట్టు విచారణలో భాగంగా ఎప్పుడో నారాయణ స్వామిని మరి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే, ఇవాళ ఏదైతే వైసీపీ నాయకుల యొక్క మరి తప్పుడు ఆగడాలు ఉంటాయో వాటిని అరికట్టడానికి, వాళ్ళ యొక్క మార్గాల్ని మూసేయడానికి ముందుగా మరి పెద్ద తలకాయల జోలికి వెళ్లకుండా, అలాగే మరి ఏదైతే ప్రభుత్వ అధికారులు కావచ్చు, వీరి యొక్క పార్ట్నర్స్ కావచ్చు, అందరినీ చేసిన తర్వాత ఇక చివరి ఘట్టానికి వచ్చిన పరిణామంలో ఇప్పుడు ఏదైతే అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ మరి అక్కడ దాకా రావడం జరిగింది. ఒకటి, ఇప్పుడు మాజీ మంత్రివర్యులు నారాయణ గారు పెద్ద తలకాయ పేరు చెప్పాలా లేదా అసలు ఆయనకి ఎటువంటి పరిస్థితి దాపరించిందయ్యా అంటే, ఎందుకురా నేను ఈ ప్రభుత్వంలో మంత్రిగా చేశాను అని తలబాదుకునే విధంగా ఆయన యొక్క పదవి ఆ రకంగా. ఎందుకంటే ఆయన మరి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరైనా సరే మంత్రులుగా ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క శాఖలు నిర్వహించే అధికారం గతంలో జగన్మోహన్ రెడ్డి కల్పించలేదు. ఇక అన్ని శాఖల మంత్రివర్యులుగా మరి సకల శాఖ సజ్జల ఉన్నాడు కాబట్టి మరి వాళ్ళ సిట్ విచారణలో మరొక్కసారి పిలిచే టైం అయితే చెప్పి నేను పంపించడం జరిగింది. అయితే ఖచ్చితంగా
నాకు తెలిసి మరి నిన్న విచారణలోనే నారాయణ స్వామి గుట్టు విప్పి ఉండాలి. ఎందుకంటే వెనక్కి వెళ్తే నొయ్యి ముందుకొస్తే గొయ్యి అనే విధంగా నారాయణ స్వామి గారి యొక్క పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఎవరు తన మీద తాను వేసుకోడు. కాబట్టి ఉన్న విషయాన్ని కూలంకషంగా శిక్ష విచారణలో వెల్లడించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నారాయణ స్వామి గారు మరి ఏదైతే జరిగిన విషయం ఉందో అది చెప్పి ఉంటారని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే సిట్ విచారణ త్వరలోనే పూర్తి అయ్యి పెద్ద తలకాయలకు కూడా ప్రజాకోర్టులో దోషులుగా రాబోతా ఉన్నారు. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక నారాయణ స్వామి గారు ఏదైతే చెప్పారంటే కనుక అంతా పై వాళ్ళు చెప్పినట్టే నేను చేశాను, నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు, డిజిటల్ మనీ ఆపింది కూడా పై వాళ్ళే, నాకేం సంబంధం లేదు. ఒక మంత్రిగా ఉన్న వ్యక్తిని పై వాళ్ళు చెప్పినట్టు చేశాను అంటే అసలు ఆ పై వాళ్ళు ఎవరు సార్? ఇప్పుడు ఆయన నారాయణ గారు ఎంత మొత్తుకున్నా సరే, ఇవాళ నేను ముందే చెప్పాను బలి పశువు అని చెప్పేసి, పైవాళ్ళు చెప్పినా సరే సంతకం ఎక్కడిది, సంతకం ఎవరు పెట్టాలి, ఫైల్స్ క్లియర్ అవ్వాలంటే సంతకం పెట్టాల్సింది మరి మంత్రివర్యులు. మరి ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా బలి పశువు అని చెప్పేసి చెప్తేనే, మరోపక్క పైవాళ్ళు అంటే ఇక ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయనకంటే పైవాళ్ళు ఎవరుంటారు? ఇక మనం చెప్పాల్సిందే ఉంది. అప్పటి ముఖ్యమంత్రి లేదా అప్పుడు మంత్రులకు ఆదేశాలు ఇచ్చేటువంటి సకల శాఖ మంత్రి ఏదో ఒకటి మరి నారాయణ గారు మరి ఆ విషయం చెప్పినప్పుడు ఉన్న విషయాన్ని మరి చెప్పాల్సి వచ్చింది. ఖచ్చితంగా చెప్పినా చెప్పకపోయినా సిట్టు వద్ద అయితే ఖచ్చితమైనటువంటి సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. కాబట్టే ఈ విధంగా వాళ్ళ యొక్క ఏదైతే విచారణ ఉందో క్రమక్రమంగా వేగవంతంగా చాలా చాకచక్యంగా చేస్తా వాళ్ళు మరి సమాచారాన్ని అయితే రాబట్టడం జరిగింది. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ దోషులను ఇక్కడ ఏదైతే నల్లధనం కింద మనం చూడటం కాదు, ముఖ్యంగా వేల మంది చనిపోయినటువంటి ఏదైతే ఆ యొక్క కల్తీ లిక్కర్తో ప్రాణాలు విడిచినటువంటి మరి అందరికీ, మరోపక్క ఇప్పటికి కూడా మరి వేల మంది కిడ్నీ బాధిత లివర్ బాధిత వ్యాధులతో బాధపడుతున్నారంటే దాన్ని ఆ కోణంలో చూసి ఒక ఉగ్రవాదాన్ని మించిన రూపంలో దాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి మనపై ఉందని చెప్పేసి చెప్తూ కూటమి ప్రభుత్వానికి కూడా అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నవించుకునేది ఏంటంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ని ఏదైతే మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం 100 కోట్లు ఎటువంటి మరి మనకు తెలిసి ప్రాణ నష్టాల గురించి కూడా తెలియనటువంటి పరిస్థితి, దానిపైనే కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ముందుకు సాగింది. ఇవాళ ఎంతటి మారణకాండను సృష్టించినటువంటి ఈ లిక్కర్ స్కామ్ను, మరోపక్క వేల కోట్లకు ఆద్యం పోసినటువంటి ఈ లిక్కర్ స్కామ్ను మరెంతో దేశంలోనే అతిపెద్ద స్కామ్గా భావించి కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఈ యొక్క దోషులను మరి శాశ్వతంగా ఏదైతే ఉంటుందో ఆ యొక్క పరిష్కారాన్ని ఆ దారుల ద్వారా వీరిని రాజకీయం కూడా భూస్థాపితం చేసి మరొక్కసారి ఇలాంటి నిర్ణయాలు ఇలాంటి పనులు చేయకుండా ఏ ప్రభుత్వానికి కూడా వీళ్ళు చేసినటువంటి తప్పులను కనువిప్పుగా రాబోయే ప్రభుత్వాలకి ఉన్న ప్రభుత్వాలకు కూడా ఒక ఉదాహరణగా చూపాలని చెప్పేసి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు కోరాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాను.